పెద్ద నోట్ల రద్దు ప్రకంపనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కసారిగా స్తంభించిపోవడంతో రాష్ట్ర ఖజానా వెలవెలబోతుంది. దీంతో ఉద్యోగుల వచ్చే నెల జీతాలకు కటకట తప్పదని ప్రభుత్వం అంచనా వేస్తుంది. తప్పనిసరి అయితే ఉద్యోగుల జీతాల్లో కొంతమేరకు కోత పెట్టాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటుంది. సీఎం కె చంద్రశేఖరరావు సమక్షంలో ఉన్నతాధికారులతో ఇటీవల వరుసగా జరిగిన సమావేశాల్లో ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 1న ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి జీతం అందుకుంటారా లేదా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్న కష్టకాలంలో జీతాల్లో 25% నుంచి 50% వరకు కోత పెట్టి ఆదాయం సమకూరిన తర్వాత అంతమేరకు ఉద్యోగులకు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఉద్యోగుల నెలసరి జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు ప్రతి నెల దాదాపు 2,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ విభాగాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి నెల దాదాపు 9,000 కోట్లు ఉంటుంది. అయితే నోట్ల రద్దు పరిణామాలతో ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే శాఖలో ఆదాయం 10వ వంతుకు పడిపోయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, ఎక్సైజ్, వ్యాట్ ఆదాయం అనూహ్యంగా తగ్గిపోయింది. ఈ నెల 9వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల్లో 15 కోట్లు రావాల్సిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం కేవలం 30 లక్షలు వచ్చింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఇదే నెలలో కేంద్రం విడుదల చేసే పన్నుల వాటాలో 480 కోట్లు కోతపడింది. దీంతో రాష్ట్ర ఆదాయం ఈ నెలలో సగానికి సగం పడిపోయే ప్రమాదం ఉందని, 4,000 కోట్లకు మించి వచ్చేలా లేదని ఇటీవల సీఎం సమక్షంలో ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాలకు వచ్చినట్లు తెలిసింది. అందులో ప్రతి నెల విధిగా చెల్లించాల్సిన వడ్డీలు, వాయిదాలకు 1,100 కోట్లు పోతే మిగతా సొమ్మంతా జీతాలకు చెల్లించే పరిస్థితి లేదని చర్చ జరిగింది. జీతాలు పూర్తిగా చెల్లిస్తే ఇతరత్ర ఖర్చులన్నీ ఆగిపోతాయని, కనీస నిర్వహణ ఖర్చులకు డబ్బు లేక ఖజానా ఖాళీ అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అంచనాకు మించి కొంత ఆదాయం సమకూరితే తప్ప ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడం మినహా మరో గత్యంతరం లేదని ఆర్థిక శాఖ వర్గాలు యోచిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు పరిణామాలతో ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని, ధరలన్నీ దిగివస్తాయని కేంద్రం అంచనా వేస్తుంది. అదే జరిగితే ఇకపై ఉద్యోగులకు చెల్లించే డిఏ ఆగిపోతుందని ప్రచారం మొదలైంది. ప్రభుత్వం ఏటేటా 2 దఫాలుగా కేంద్రం డిఏను ప్రకటిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉద్యోగులకు డిఏను చెల్లిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గితే క్రమంగా ఉద్యోగులకు ఇచ్చే డిఏను కేంద్రం నిలిపివేస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.